అసాంఘిక శక్తులపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. యూపీ తరహాలో అసాంఘిక శక్తుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రాన్ని సైబరాబాద్ పోలీసులు ప్రయోగించారు. శంషాబాద్ లో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేశారు. ఇటీవలే ఫామ్ హౌస్ లో మార్పిఎస్ నేత నరేందర్ ను కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు చిత్రహింసలకు గురిచేశారు. ఫామ్ హౌస్ కేంద్రంగా దోపిడీలు, కిడ్నాప్లకు పాల్పడ్డారు. గండిపేటలో 2000 గజాల స్థలాన్ని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డాక్టర్ స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి కొట్టేసేందుకు ముఠా సభ్యులు ప్లాన్ చేశారు. శంషాబాద్ లో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. శంషాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి కిడ్నాప్ కేసులో నరేందర్ ని తీసుకొచ్చి ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉంచారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ దగ్గరే కిడ్నాప్ కి గురైన నరేందర్ ని ఆయన ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అయితే పోలీసులు ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి ఎవరిది ఫామ్ హౌస్ అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరిదో ఓనర్ ని తెలుసుకున్నారు. అయితే ఇక్కడ అనుమతి లేకుండా ఫామ్ హౌస్ ని నిర్మాణం చేశారనే విషయం తెలిసిన తర్వాత మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ ఉన్న ఫామ్ హౌస్ ని డిమాలిషన్ చేశారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఒక ఫామ్ హౌస్ నిర్మాణం జరగడం, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ నిర్మాణం అంటే ఇక్కడ చేసినటువంటి సిమెంట్ గోడలు, అదేవిధంగా ఉన్నటువంటి ఒక హై క్లాస్ రూమ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. హైఫైగా ఉన్నటువంటి ఆ రూమ్ ని అద్దాలతో, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, పూర్తి స్థాయిలో 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఎవరిది ఇది అని చెప్పి మున్సిపల్ అధికారులు, శంషాబాద్ కు సంబంధించిన మున్సిపల్ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరు కూడా రాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డిమాలిషన్ చేశారు. అయితే డిమాలిషన్ చేసే సమయంలో కూడా ఎవరు వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 3 జేసీబీల సాయంతో ఇక్కడికి వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేశారు. ఇక్కడ ఉన్న అన్ని కూడా అంటే నిర్మాణం జరిగినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ మరోవైపు మనం చూడొచ్చు, ఇక్కడ కిడ్నాప్ జరిగినటువంటి సమయంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడే ఉంచారు ఈ ప్రాంతంలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్కల్ని ఆయన మీదికి పంపేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్కలు లోపల ఉన్నాయి కాబట్టి వాటిని ఉంచినటువంటి దాన్ని కూల్చట్లేదు. ప్రస్తుతానికైతే ఈ డాగ్స్ రెస్క్యూ టీం రాబోతుంది. ఈ డాగ్స్ అన్నింటినీ కూడా తీసుకుని వెళ్లిన తర్వాత దీన్ని డిమాలిషన్ చేస్తామని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ 10ల సంఖ్యలో డాగ్స్ ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా బోన్స్ కూడా ఏర్పాటు చేశారు. బోన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఈ 3 రోజుల నుంచి ఎవరు కూడా లేకపోవడంతో వాటికి ఫుడ్ కూడా వేయక అవి కొంత ఇబ్బంది కూడా గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి డాగ్ రెస్క్యూ టీం కూడా వచ్చి వీటిని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇది తీసుకెళ్లిన తర్వాత వాటిని డిమాలిషన్ చేయడంతో పాటు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డిమాలిషన్ కి సంబంధించి పూర్తిగా అంటే ఒక కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తిని ఇక్కడే ఉంచారు. దానికి సంబంధించి కిడ్నాప్ చేసిన తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా ఫామ్ హౌస్ నిర్మించారు కాబట్టి దాన్ని కూల్చివేశామని చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు, దీంట్లో సోఫాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, అదేవిధంగా కిచెన్ కు సంబంధించి ఉన్నాయి. దాంతోపాటు గ్లాసులు కూడా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించారు కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో డిమాలిషన్ చేశామని చెప్పి కూడా శంషాబాద్ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ అంటే అనుమతి లేకుండా నిర్మాణం చేసినటువంటి ఫామ్ హౌస్ ఇక్కడే ఇల్లీగల్ వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పి వచ్చినటువంటి అనుమానంతో పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు మున్సిపల్ అధికారులు వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో కూల్చివేశారు. కెమెరా పర్సన్ వెంకట్తో సతీష్, ఎన్టీవీ, శంషాబాద్.